తెలుగు స్వాగతం. నేను మీ నరేష్. సంధ్య థియేటర్ లో జరిగిన ప్రమాదంలో అల్లు అర్జున్ ప్రత్యక్ష పాత్ర లేకపోయినా ఆయన లక్ష్యంగా చేసుకున్న కొన్ని శక్తులు వేధించే ప్రయత్నం చేశాయని మనకు నిన్నటి తీర్పుతో అర్థమైపోయింది. కానీ తను మాత్రం చట్టం న్యాయం మీద విశ్వాసంతో సాగారు. ప్రస్తుతం అవే ఆయనకు అండగా నిలబడ్డాయి. తన నేరం లేదని తేల్చాయి. ప్రత్యక్ష పాత్ర లేకుండా అల్లు అర్జున్ బదనాం చేయాలన్న శక్తులకు బుద్ధి చెప్పేలా తాజాగా తీర్పులు కనిపిస్తున్నాయి. తొలుత తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా ప్రస్తుతం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కి పూర్తి స్థాయిలో బెయిల్ దక్కడం ఉపశమనంగా మారింది. వాస్తవానికి డిసెంబర్ 4 నాటి ఘటనలో ఆయన తప్పు లేదని తొలి నుంచి చెబుతూ వస్తున్నారు. చేయని నేరానికి శిక్ష వేస్తున్నారంటూ చాలా మంది వాపోయారు. అయినా కానీ ఆయన ఎదుగుదల, జాతీయ స్థాయిలో దక్కుతున్న గుర్తింపు సహించలేని శక్తుల పన్నాగాలతో అల్లు అర్జున్ ఇక్కట్లు ఎదుర్కొన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. తప్పు లేకపోయినా కోర్టులు, జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎంతగా వేధించినా ఆయన మాత్రం నిబ్బరంగా నిల్చున్నారు. తన వాదన వినిపిస్తూ నిబద్ధత చాటారు. చివరకు అదే ఆయనకు శ్రీరామ రక్షగా మారింది. చట్టం మీద ఉంచిన విశ్వాసానికి ఇప్పుడు ఫలితం లభించింది. తొక్కిసలాట జరిగిన తగినంత భద్రత లేకపోవడమే కారణమని అందరికీ అర్థమవుతుంది. కానీ దానిని పక్కదారి పట్టించేలా వైఫల్యాన్ని సినిమా చూసేందుకు వచ్చిన హీరో మీద నెట్టిన వైనంపై అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ ఎన్హెచ్ఆర్సీ నుంచి తెలంగాణ హైకోర్టు వరకు అలాంటి వ్యాఖ్యలు చేశారు. సినిమా చూసేందుకు రావడం ప్రాథమిక హక్కు. సెలబ్రిటీ అయినంత మాత్రాన్ని దాన్ని అడ్డుకోగలమా అంటూ కోర్టులు కూడా ప్రశ్నించడాన్ని బట్టి అల్లు అర్జున్ తప్పేమీ లేదని తేలుతుంది. పైగా తను గడిచిన 3 దశాబ్దాలుగా అనేక సినిమాలు ఆ థియేటర్లో చూసిన అనుభవం ఉంది. అయినప్పటికీ ఈసారి జరిగిన తమ వైఫల్యాన్ని పోలీసులు బన్నీ మీదకు బనాయించే ప్రయత్నం చేసినట్టుగా కోర్టుల వ్యాఖ్యానాలను బట్టి అర్థమవుతుంది. ఎన్హెచ్ఆర్సీ నోటీసులు కూడా అవే చెప్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగాను అంతకుమించి మీడియా ముందు అల్లు అర్జున్ మీద, ఆయన వ్యక్తిత్వం మీద దాడికి యత్నించిన వారందరికీ తాజా తీర్పులు చెంపపెట్టుగా మారాయి. కేవలం అల్లు అర్జున్ టార్గెట్ చేసుకొని సాగించిన రాద్ధాంతంగా తేల్చాయి. స్టార్ హీరోగా ఎదిగిన తీరును ఐకాన్ స్టార్ ఎదుగుదలను అడ్డుకునే కుట్రగా ఇవి నిర్ధారిస్తున్నాయి. నేరుగా అల్లు అర్జున్తో పోటీ పడలేకనే కొందరు సాగించిన పన్నాగాలుగా పసిగడుతున్నారు. దేశమంతా కొనియాడుతున్న హీరో మీద గురిపెట్టిన వారికి బుద్ధి వచ్చింది. అల్లు అర్జున్ ఎదుగుదలను అడ్డుకోలేరని తేల్చాయి. విశేషమైన పద్మవ్యూహంలో అభిమన్యుడు మాదిరిగా ప్రత్యర్థుల కుట్రలు ఛేదించిన అల్లు అర్జున్ కి ఆటంకాలు అధిగమించడం విశేషంగా మారింది. ఇలాంటి అనుభవాలు ఆయనకు ప్రజా జీవితంలో పాఠాలుగా ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.